వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, ఉన్నత దుర్గము, మన ఆశ్రయ దుర్గమైన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మనల్ని కాపాడి ఎందరికో లేని నూతన దినమును మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు చెల్లునుగాక. ఆ అద్వితీయ సత్యదేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియురాల, నీవు సుందరివి, సుందరివి. ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి అన్న మాటను నిన్నటి దినమున దేవుని కృప వలన మనం ధ్యానించగలిగాం. సంఘంలో ఉన్న మనం దేవుని చేత ప్రేమించబడుతున్నాం. ఆ ప్రేమించబడుతున్న దానికి తగ్గట్టుగా మనలో ఎలాంటి మరక, మురికి, ఎటువంటి డాగు లేకుండా ఆత్మీయతలో, ఆత్మీయ క్షేమాభివృద్ధిలో ఎదుగుతూ పరిశుద్ధత కలిగిన వారమై, పరిశుద్ధత అనే అలంకారమును కలిగిన వారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆ ముసుగు గుండా ఆ కన్నులు గొవ్వ కన్నుల వలె కనిపిస్తున్నట్టుగా మనం కూడా అపవిత్రతను చేరనివారిగా, వ్యర్థమైన దానిని మనసు పెట్టకుండా, పనికిరాని దాని వైపు మనం వెళ్లకుండా పరిశుద్ధమైన జీవితం కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా నిన్నటి దినమున ధ్యానించాం. ఈ దినమున పర్వతము మీద, గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నవి అన్న వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. తల వెంట్రుకలు అనేకం కలిగి ఉంటాం. అయితే ఈ తల వెంట్రుకలు దేని గురించి అని అంటే బాహ్యమైన తల వెంట్రుకల గురించి కాదు. దేవుని సంబంధమైన తలంపులు, దేవుని సంబంధమైన ఊహలు, దేవుని సంబంధమైన ఆలోచనలు సంఘంలో ఉన్న వారందరూ కలిగి ఉండాలని ఈ తల వెంట్రుకలు గిలాదు పర్వతముల మీది మేకల మందను పోలి ఉన్నవని పరమగీత గ్రంథం ధ్యాన వాక్యంలో మనం చదవగలిగాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఊహలు, లోక సంబంధమైన తలంపులు లేకుండా పరసంబంధమైన తలంపులు కలిగిన వారిగా, పరసంబంధమైన ఆలోచనలు కలిగిన వారిగా ఉండాలని ఈ వాక్యం యొక్క అర్థం మనకు తెలియజేస్తుంది. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 7వ వచనంలో తెలియజేస్తారు, నా తలంపులకు నీవు కాపు పెట్టుము. మన తలంపులు దేవుని మీద ఉండాలి. మన తలంపులకు దేవుని యొక్క కాపుదల ఉండాలి. ఆ తలంపులనే తల వెంట్రుకలు పర్వతము మీది, గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తారండి, తల ఒక్కటే, వెంట్రుకలు అనేకం. పర్వతము ఒక్కటే, మందలోని మేకలు అనేకం. దేవుని యందు ప్రియమైన వారులారా, ఈ మాటను కాస్తంత లోతుగా ఆలోచిస్తే శిరస్సైన యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే, విశ్వాసులు అనేకం. తల ఒక్కటే, తల వెంట్రుకలు ఒక్కటే అన్నట్టు ప్రభువు ఒక్కరే, శిరస్సు ఒక్కరే, విశ్వాసులు అనేకం. అయితే ఈ విశ్వాసులందరూ ఒకే ఆశయం, ఒకే తలంపు, ఒకే ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. ఏ ఆలోచన, ఏ తలంపు, ఏ ఆశయం కలిగి ఉండాలంటే రెండవ రాకడ గురించిన ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. రెండవ రాకడ గురించి సిద్ధపాటు కొరకై ప్రయాసపడే వారిగా ఉండాలి. ఆ కడబోర శబ్దం వినబడినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండుటకు కావలసిన ఆ సిద్ధపాటు, ఆ నూనె అధికముగా మనలో ఉండునట్లుగా ప్రార్థన చేయాలి. అంటే అభిషేకం కలిగిన వారిగా మనందరం ఉండాలి. ఆ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉండడం అని అంటే
ఆ పర్వతము మీద మేకలు చాలా ఉన్నాయి. ఆ పర్వతము యేసుక్రీస్తు ప్రభువే, ఆ మేకలు విశ్వాసులమైన మనమే, ఆ గొర్రెలము మనమే. అయితే మనందరం యేసుక్రీస్తు మీద మనసు నిలిపిన వారిగా, ఒకే యేసు ప్రభు గురించిన ఒకే తలంపు కలిగిన వారిగా మనం ఉండాలి. సంఘమంతా ఏకాత్మతో ఉన్నప్పుడు, ఐక్యత కలిగి ఉన్నప్పుడు, 133వ కీర్తనలో కీర్తనకారుడు అంటారు కదా, ఆశీర్వాదము శాశ్వత జీవము. ఏమిటా ఆశీర్వాదము? నువ్వు రాకడలో ఎత్తబడటమే. ఏమిటా శాశ్వత జీవితము? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆ దేవుని సన్నిధిలో ఉండి, ఆ కెరూపులతో, ఆ శరూపులతో, పెద్దలతో, కోటాను కోట్ల దూతలతో, విశ్వాసులందరితో కలిసి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయటయే. ఇదే పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం యొక్క క్లుప్త ధ్యానమేమనగా, ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, ముసుగుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల్లా కనపడుతున్నాయి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నవి అన్న మాటకు అర్థం ఇదే. మనందరం ఒకటే తలంపు కలిగి ఉండాలి. సార్వత్రిక సంఘములో, ప్రపంచమంతా వ్యాప్తి చెందిన క్రీస్తు సంఘములో ఒకటే ఉపదేశ క్రమము కలిగిన వారిగా, పరిశుద్ధాత్మతో ముద్రింపబడిన వారిగా, పరిశుద్ధాత్మ ఆత్మాభిషేకం కలిగిన వారిగా, ఆ ప్రభువును మహిమపరిచే వారిగా, ఆ ప్రభువు రాకడ కొరకు తలంపు కలిగిన వారిగా, యోచించే వారిగా, ఆసక్తి కలిగిన వారిగా, ఒక్క శరీరంలోని భాగాలుగా మనం ఉండాలి. ప్రభువుతో మనం ఏకాత్మ అయిపోయిన నాడు ఆయనలో ఉన్న సారం మనలోనికి వచ్చి, మనలో ఆయన, ఆయనలో మనం ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదం, మనకు శాశ్వత జీవం. నిశ్చయముగా ఇట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. మన తల వెంట్రుకలు అనేకమే, తల ఒక్కటే కదా. ఆ శిరస్సు ఆ యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. అనేకులమైన మనం ఆ శిరస్సులో భాగాలుగా ఉండి, ఆ శిరస్సుకు అలంకారంగా ఉన్నట్టయితే అది ఎంత గొప్ప విశేషం, ఎంత గొప్ప భాగ్యం. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయనుగాక. ఆ రాకడ కొరకు సిద్ధపడదాం. ఆ ఎత్తబడే సంఘంలో స్థానం కొరకు ప్రయాసపడదాం, తాపత్రయపడదాం, తంటాలు పడదాం. ఏదో రకంగా ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ఆ కడబోర శబ్దం వినేయాలి. ఆ కడబోర శబ్దం మ్రోగగానే ఆయన చెంతకెళ్ళిపోవాలి. ఇదే ఆకాంక్ష కలిగిన వారిగా జీవిద్దాం. దేవుడు అట్టి కృప, అట్టి ఆశీర్వాదం, అట్టి శాశ్వత జీవం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నవి అన్న మాటను ధ్యానించడానికి కృపించారు. తల ఒక్కటే, వెంట్రుకలు అనేకం. పర్వతము ఒక్కటే, మందలోని మేకలు అనేకం. శిరస్సు ఒక్కటే, విశ్వాసులు అనేకం. అయితే అనేకులమైన మేమందరం ఒకటే ఆశ, ఒకటే తలంపు, ఒకటే ఆకాంక్ష. ఏమిటంటే నీ సన్నిధికి చేరుకోవాలి ప్రభు, నేను ఎదుర్కోవాలంతే తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆశీర్వాదాలు దయచేసి, ఆ శాశ్వత జీవంలోనికి ప్రవేశించినట్లు కృప దయచేసి, తద్వారా మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక. దేవుడు నిశ్చయంగా మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.